ఆపి అదాలత్లో విద్యా బాలన్ గారి మీదున్న ఆరోపణ ఆవిడ ఎప్పుడూ షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. విద్యా బాలన్ గారు, నేను మీకు ఆ స్టేట్మెంట్ చెప్పి తీరాలి. దానివల్ల ప్రజలకి షాక్ కొట్టినట్టు అనిపించవచ్చు. అంతకుముందు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. పా క్యారెక్టర్ కోసం మీకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా దొరికింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అమితాబ్ గారికి అమ్మగా నటించడం ఎలా అనిపించింది? నాకు చాలా గర్వంగా ఉంది. నా పిల్లలతో నేను ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పెద్దన్నయ్య అమితాబ్ బచ్చన్ అని. ఇలాంటి అవకాశం అందరికీ వస్తుందో రాదో తెలియదు. అది కూడా 13 years old అమితాబ్ బచ్చన్ గారికి నేను తల్లిగా నటించాను. నన్ను అడిగితే చాలా గొప్ప విషయం. చాలా మంది యాక్ట్రెసెస్ అతనికి తల్లిగా నటించారు, కానీ వాళ్ళందరూ ఓల్డర్ అమితాబ్ బచ్చన్కే తల్లిగా నటించారు. కానీ అభిషేక్ లాంటి నా కొడుకు కావాలని మీరు చెప్పిన తర్వాతే వివాదాలు మొదలయ్యాయి. నా దగ్గర ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఇప్పుడుండే హీరోస్లో ఎవరో ఒకరిలాగా మీ అబ్బాయిని మీరు చూసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ ఎవరిని అని. కాబట్టి నేను అభిషేక్ బచ్చన్ అని చెప్పాను, బికాజ్ నేను ఆయన దగ్గర నుంచి చూశాను. మీ అబ్బాయిగా నటించడానికా? అలా కూడా కావచ్చు. నేను అభిషేక్ గురించే మాట్లాడాను. హీఈస్ అ వెరీ వెల్ బ్రాట్ అప్ గై. మీరు ఈ విషయం కూడా చెప్పారు, పా సినిమా నటించేటప్పుడు అభిషేక్ కంట్లో ఒక మ్యాజిక్ అనిపించింది అని. అది కూడా నిజమే. యాజ్ ఎ కో యాక్టర్ మనం తనతో పర్ఫామ్ చేసినప్పుడు ఆయన రిహార్సల్స్ అది చెయ్యరు. ఆయన చాలా స్పాంటేనియస్. ఆయన టేక్లో ఎలా చేస్తారో మనం గెస్ చెయ్యలేమండి. కానీ ఆయన పర్ఫార్మెన్స్ లో ఒక హానెస్టీ ఉంటుంది, కాబట్టి ఆయనతో నటించడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఆయన కంట్లో మ్యాజిక్ ఉంటుందని మీరు చెప్పినప్పుడు ఐశ్వర్య గారు బాధపడతారని మీకు అనిపించలేదా? లేదు, ఐశ్వర్యానే చెప్పుంటారు, అక్కడ మ్యాజిక్ చూపించావా అని. నో, నాకు బాగానే తెలుసు. నేను ఏ కాంటాక్ట్స్ లో అలా చెప్పానో తెలీదు. అయితే ఇది మీరు ఏ కాంటాక్ట్స్ లో చెప్పారు? అంటే మీరు షారుఖ్ ఖాన్ ని ఇష్టపడుతున్నారు అని. అది మాత్రమే కాదు, అవసరమైతే గౌరీ ఖాన్ గారిని చంపేస్తానన్నారు. షారూక్ సచ్ ఎ రొమాంటిక్ హీరో. ఇంకా నేను ఆయనతో వర్క్ చేయటానికి చాలా యాంగ్జైటీగా ఉన్నాను, కానీ ఇంతవరకు నాకు అలాంటి ఛాన్స్ దొరకనే లేదు. తర్వాత నేనేదో మామూలుగా అలా అనుంటాను. But maybe I could kill her. ఊరికే జోక్ చేశాను అంతే. అప్పుడప్పుడు మీరు ఇలాంటి షాకింగ్ స్టేట్మెంట్స్ ని ఇస్తూ ఉంటున్నారు. ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి చెప్పారు, నేను ఏ యాక్టర్ అయినా కిస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని. నేనెప్పుడూ అలా చెప్పలేదు. చూడండి, ఇది పేపర్లో కూడా వచ్చింది, కావాలంటే నేను మీకు చూపిస్తాను. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రింట్ చేసుకుంటున్నారు. లేదంటే నేను మీకు మీరు యాక్ట్ చేసిన సీన్ వేసి చూపిస్తాను. మీరు ఏ హీరోతో యాక్ట్ చేస్తే ఆ హీరోని మీరు ఖచ్చితంగా కిస్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాదు. నేను 2 times. అవునండి, నేను అడుగుతాను. పరిణీత సినిమాలో సంజయ్ దత్? కాదు, ఖచ్చితంగా కాదు. హే బేబీలో అక్షయ్ కుమార్ని? లేదు. గురువులో మాధవన్ని? అవును, గురువులో మాధవన్. తర్వాత ఏక్ లమ్హేలో సైఫ్ని? లేదు. ఇక అర్షద్ వార్సిని? నేను ఒప్పుకుంటున్నాను, మాధవన్ హర్షత్తో ఈ సీన్ జరిగింది, కానీ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో జరిగిందని. మీలో ఎవరైనా ప్రశ్న అడగాలంటే అడగచ్చు. మేడం, ఇస్కియా సినిమాలో నుండి మీరేదైనా డైలాగ్ చెప్పాలనుకుంటే చెప్పండి. అది కూడా మీ ఫేవరెట్ డైలాగ్. ఇష్కియాలో చాలా ఫన్నీ డైలాగ్ ఒకటి ఉంది. చెడు మాట లేకుండా ఉండాలి. లేదు, అది చెప్పను. నా దగ్గరకు వచ్చి హర్షత్ నన్ను నా చేయి గట్టిగా పట్టుకుని ఒకటి అడుగుతారు, బ్యాగ్ ఎక్కడా అని. అప్పుడు నేను స్ట్రెయిట్ గా ఆయన కళ్ళని చూస్తూ జవాబు చెప్పాలి. డైలాగ్ ఏంటంటే, అది ఎంత ఫన్నీగా ఉందంటే నేను 25 టేకులు తీసుకున్నాను, మళ్ళీ మళ్ళీ నవ్వేసేదాన్ని. ఆ లైన్ చెప్తాను. कि जब तुम मेरे कमरे की खिड़की पर टंगे हुए थे, वो तुम्हारे कमरे की सफाई कर रहा था. ఐ డోంట్ నో, నాకు ఆ లైన్ మరి ఫన్నీగా అనిపించింది. ఒక్కొక్కసారి చెప్పేసి నవ్వేస్తూ ఉండేదాన్ని. మేడం, నేనేం అడగాలనుకుంటున్నానంటే మున్నాబాయ్ MBBS నుండి ముంబై, అదొకసారి చెప్తారా మా కోసం? గుడ్ మార్నింగ్ మ్యామ్.
గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి ఒక్కసారి. गुड मॉर्निंग मुंबई. థ్యాంక్ యూ. కానీ మీరు మీ షాకింగ్ స్టేట్మెంట్స్ చూసారంటే అది చాలా పొడవుగా ఉంటాయి. మీరు నసరుద్దీన్ షా గురించి కూడా చెప్పారు. ఎవ్రీ ఉమెన్స్ డ్రీమ్, ప్రతి అమ్మాయి కళ నసరుద్దీన్ షా. రియలీ? మీరు అసలు నేనా? చెప్పలేదన్నట్టుగా షాక్ అవుతున్నారు. లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. ఇలాంటి మాట ఒకటి చెప్పినట్టు నాకు గుర్తు లేదు. మీరు గుల్జర్ గారి గురించి కూడా మాట్లాడారు. ఒకవేళ ఏజ్ డిఫరెన్స్ లేకపోతే నేను ఆయన పెళ్లి చేసుకునేదాన్ని. అది నేను ఖచ్చితంగా చెప్పాను. అంటే నేను ఆయన్ని చాలా చాలా గౌరవిస్తాను. ఆయన ఎంత బాగా రాస్తారంటే నాకేమనిపిస్తుందంటే నేను ఒకవేళ ఆయన టైంలో పుట్టుంటే ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో అని. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అంటే గౌరీఖాన్ గారి గురించి లేదా గుల్జర్ గారి గురించి, ఇంకో ఇద్దరు పేర్లు ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. దాంతో మిమ్మల్ని చూసే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుదంటారా? లేదు 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 లేదు. సంజయ్ దత్ గారితో పరిణీత చేశారు. ఆ తర్వాత న్యూస్ పేపర్లో ఆయనకి మీకు ఏదో అఫైర్ ఉందని వచ్చింది. అదే నిజమేనంటారా? ఆహా. వచ్చింది కదా? వచ్చింది. అఫైర్ ఉందా? లేదు, అలాంటిదేం లేదు. ఎలాంటి అఫైరు లేదు. నేను సంజయ్ దత్ గారితో పరిణిత సెట్లో 2-3 సార్లు మాట్లాడుంటాను. ఆయన నా సీనియర్ కదా. ముందు తనతో మాట్లాడడానికి సిగ్గుగా ఉండేది. మాట్లాడటమే నా వల్ల కానప్పుడు ఎలా మిగతావన్నీ? కిస్మత్ కనెక్షన్ సినిమాలో మా విధి అస్సలు కనెక్టే అవ్వలేదు. అది అవలేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ మీ వల్ల ఇంకొకరి తలరాత కట్ అయిందని చెప్తున్నారు. లేదు లేదు లేదు, అలాంటిదేం లేదు. అన్ని ఫిలిం మ్యాగజైన్స్ లోనూ అన్ని న్యూస్ పేపర్లోనూ ఈ న్యూస్ వచ్చింది. కరీనా కపూర్ కి ఇంకా షాహిద్ కపూర్ కి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ కి కారణం విద్యా బాలన్ అని చెప్పారు. ఓ గాడ్. మొదటి విషయం ఏంటంటే ఖచ్చితంగా అలాంటిదేదీ లేదు సార్. రెండవ విషయం ఏంటంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల ఇద్దరి మధ్య ప్రేమ తొలగిపోదు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా తేడాలుంటే దెన్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల ఎప్పుడూ ఒక మంచి రిలేషన్షిప్ చెడిపోదు. దీన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఇందులో అసలు నిజం అనేదే లేదు సార్. ఆ తర్వాత న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మీరు వెజిటేరియన్ గా మారడానికి కారణం షాహిద్ కపూర్ గారే. చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ సార్. నేను తమిళ్ బ్రాహ్మణ్ణి. నేను చాలా రోజులు ఎగ్స్ కూడా తినేదాన్ని కాదు. సో షాహిద్ వచ్చి చెప్పటం వల్ల నో, నాట్ ఎట్ ఆల్, పూర్ థింగ్. మీ గురించి ఇలాంటి న్యూసెస్ బయటకు వచ్చినప్పుడు మీరు బాధపడతారా లేకపోతే ఇది ప్రొఫెషనల్ మామూలే అనుకుంటారా? నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏం చేయలేకపోయేదాన్ని. అందరూ నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏం చేయకుండానే ఎందుకు ఈ మాటలు అనిపిస్తూ ఉండేది. ముందు బాధపడేదాన్ని, కానీ ఇప్పుడదంతా అలవాటు అయిపోయింది సార్. ప్రజలు ఎవరైనా దీని గురించి అడగాలనుకుంటున్నారేమో చూద్దాం. మేడం మీరు బూల్ బులాయా పరిణితి సినిమాల్లో చాలా బాగా నటించారు. ఆ క్యారెక్టర్ మీకు బోర్ కొడుతుందా? ఒకవేళ బోర్ కొడితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? లేదు, నేను బోర్గా ఫీల్ అవ్వటం లేదు. కానీ చాలాసార్లు నేను చెప్పాను, నార్మల్ గర్ల్ క్యారెక్టర్స్ చేశాను. అండ్ అందులోనూ ప్రతి ఒక్కసారి కొత్తగా ఏదొకటి చేయాలనుకుంటాను. అందులోనూ మూంజలిక క్యారెక్టర్ చూస్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్నే చేశాను. ఇష్కియాలో అయితే చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది. కాబట్టి నాకు బోరింగ్గా ఏం లేదు. లైఫ్లో 2 కేటగిరీస్ మాత్రమే ఉండవు, మంచి చెడు అని. అవే కాకుండా చాలా ఉంటాయి కదా. సో చాలా వెరైటీస్ చేయటానికి నాకు వస్తున్నాయి. సో అది సంతోషంగానే ఉంటుంది కదా. మీ ముద్రిక క్యారెక్టర్ చూసారంటే అదొక దయ్యం క్యారెక్టర్. అది చూసిన తర్వాత పిల్లల్ని భయపెట్టడం కోసం అలా చెప్తూ ఉంటారు కదా. అదేంటంటే మీరు ఇప్పుడు పడుకోకపోతే ముంగులిక వచ్చేస్తారు అని. నేను ఇలా ఏ ఒక్కరోజు ఆలోచించలేదు ప్రజల మధ్య ఇలాంటిదొకటి ఉంటుంది అని. ఆ తర్వాత పిల్లలు ఒక సంఘటన జరిగింది. ఒక పాప నా దగ్గరకొచ్చి మూంజలిక డాన్స్ చేస్తూ చూపించింది. అలాగే పాట వేయమని, అప్పుడు ఇంకా బాగా చేస్తానని చెప్పింది. నేను పాట పెట్టి తను డాన్స్ చేసేటప్పుడు తనే భయపడింది. సినిమాలో తనకి ఏ సీన్ గుర్తొచ్చిందో తెలియదు. సో ఈ విధంగా చాలా
చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ దొరికాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను మూంజలికానే పిలుస్తున్నారు. నాకు కూడా అది నచ్చింది.